సీట్లయితే ఒక కొలిక్కొచ్చినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా వాసు చెప్పింది మనం విన్నాం. ప్రధానంగా ఇప్పుడు జనసేన గానీ టీడీపీలో గానీ జరుగుతున్నటువంటి ఆసక్తికర చర్చ ఏంటంటే జనసేన ఇక్కడ చర్చగా వర్మ ఒక్క నిమిషం, సాంబశివరావు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిసిన దగ్గర నుంచి కూడా ఈ సీట్ల పంపకానికి సంబంధించి ఒక హాట్ చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా అంటే బయటకు వస్తున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే జనసేనకి 28 సీట్లు ఇస్తారు, అదేవిధంగా ఎంపీ సీట్లు ఒక 3 సీట్లు ఇస్తారని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతుంది. అంటే అది అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. అయితే ప్రస్తుతం అంటే జనసేన అంటే నాయకులు అంటే మనకు చెప్పిన సమాచారం ప్రకారం జనసేన నాయకులు అయితే కనీసం ఒక 40 సీట్లు ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఒక 4 ఎంపీ సీట్లు కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. 2 నెలలు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళు జనవరిలో ఈ క్యాండిడేట్లు అంటే ఒకటి సాంబశివరావు, టోటల్ గా అయితే జనసేన 50 సీట్లు అయితే డిమాండ్ చేసే అవకాశం ఉంది అని అనుకున్నారు. దాంట్లో సగం వరకే ఇప్పుడు సీట్లు అయితే టీడీపీ మనకి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. సాంబశివరావు సంబంధించి ఒక కీలకంగా వాళ్ళు మారినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఎన్నికల్లో అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, జనసేనకి ఎక్కడ ఎక్కువగా పెచింగ్ ఉంటుంది, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తారు, ఇవన్నీ కూడా కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సుమారుగా ఇద్దరు కలిసి 2 గంటల పాటు చర్చించుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా మరి ఎన్నికలు ఇప్పుడు రాబోయే ఎన్నికలు 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక పక్క వైసీపీ కూడా అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. వాళ్ళు కూడా పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఓడించాలి, టీడీపీ అధికారంలోకి రావాలంటే టీడీపీ జనసేన కలిసి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా చెప్తున్నటువంటి పరిస్థితి. అది అధికారంకి వస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ జనసేన గెలుస్తుంది, ఎక్కడ టీడీపీ గెలుస్తుంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ సీట్లు ప్రకటించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే కొంత ఇప్పుడు జనసేనకి ఎక్కడైతే సీట్లు ఇస్తారో అక్కడ టీడీపీకి కూడా ఆశావాహులు ఉంటారు. మరి వాళ్ళకి ఆశావాహులు ఉంటారు కాబట్టి వాళ్ళని బుద్ధగించాల్సిన అవసరం టీడీపీ అధిష్టానంపై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ముందు ఒక సీట్లు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ప్రధానంగా గుంటూరే చూసుకోవచ్చు. ఇప్పుడు గుంటూరు ముఖ్యంగా తెనాలి ఉంది. తెనాలిలో ఇప్పుడు ప్రస్తుతం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిగా కూడా చేశారు. అటువంటి ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ కి ఇప్పుడు అక్కడ నుంచి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అక్కడ నుంచి సీట్ ఇచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజాని ఎక్కడికి పంపించాలి, మరి ఎక్కడ సర్దుబాటు చేయాలి, ఆయన మరి కాస్త అలా అలగకుండా ఉండాలంటే అతను ఎట్లా బుద్ధగించాలి, ఇటువంటి ప్రయత్నాలను చేయాలి. కాబట్టి ముందుగా ఒక చర్చ టీడీపీ జనసేన ఇద్దరు కూడా కలిసి ఒక మేనిఫెస్టో, అదేవిధంగా ఆ టికెట్లకు సంబంధించి ఒక స్పష్టత వస్తే ముందుకెళ్లే అవకాశంగా కనపడుతుంది. ఇందులో భాగంగానే నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అయి దీనిపై ప్రధానంగా ఈ 2 అంశాలపైనే ముఖ్యంగా చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు మేనిఫెస్టో అనేది మరి ఇంతకు ముందు జనసేనకు ఒక మేనిఫెస్టో ఉంది, ఇప్పుడు టీడీపీకి ఒక మేనిఫెస్టో ఉంది. మీరు రెండు కలిపి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు, ఇద్దరు చర్చించుకొని ప్రజలకు అనుకూలంగా ఉండేటి ఎటువంటి మేనిఫెస్టో ఇస్తే ప్రజలకు చేరువ అవుతాము, ఇవన్నీ కూడా చర్చించుకొని ఒక మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన ఒకటి అంటే పవన్ కళ్యాణ్ టీడీపీని అయితే ఒక 50 సీట్ల వరకు అడుగుతారు అని అనుకున్నారు. బట్ ఆయన ఆల్రెడీ కూడా చంద్రబాబు అయితే కనుక 27 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. ఎస్, ఇంకా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు, ఇంతే అనేది కూడా చెప్తున్నారు. ఏంటి నిజమేనా? అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లు అనేది అంటే కనీసం ఒక 20% అన్న జనసేన కేటాయించాల్సి ఉంటుంది. ఒక 20% సీట్లు కేటాయించుకున్నా కూడా కనీసం ఒక 35 నుంచి 40 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక స్పష్టత అనేది అంటే నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చేసి జనసేనకి ఇన్ని సీట్లు కేటాయిస్తున్నాం, టీడీపీ ఇన్ని ప్లేసుల్లోంచి పోటీ చేస్తామని కూడా ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకున్న తర్వాత ఇది ఒక టీడీపీ అదేవిధంగా జనసేన నాయకులు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే 28 సీట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని అడిగారు, ఆ చంద్రబాబు ఓకే చెప్పారు. అదేవిధంగా 4 ఎంపీ సీట్లు అడిగారు, 4 ఎంపీ సీట్లు కూడా చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడైతే 28 సీట్లు ఉన్నాయో 28 సీట్లు ద్వారా ముందుకెళ్తామని చెప్పేసి జనసేనలో ఉన్నటువంటి క్యాడర్ నాయకులు అంటే కార్యకర్తలు, అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అనుకుంటున్నటువంటి మాట ఇది. అంటే ఎక్కడ కూడా వాళ్ళు అఫీషియల్ గా అనేది ఇన్ని సీట్లు కేటాయిస్తామనేది ఎక్కడ కూడా వాళ్ళకు స్పష్టత ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక స్పష్టత ఇస్తే మాత్రం అది తెలిసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేన మాత్రం అంటే ఇప్పుడు ఉన్న జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ
ఒకటే అడుగుతున్నారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక 40% అన్న 25% అన్న జనసేనకు ఇవ్వాలి సీట్లు. 25% కనీసం 40 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా గుంటూరులో ఒక 2 సీట్లు తీసుకుంటే గుంటూరులో ఒక 2 సీట్లు, అదే విధంగా ఈస్ట్ వెస్ట్ లో ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో పవన్ కళ్యాణ్ సామాజిక బేస్ చేసుకొని అక్కడ ఎక్కువ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి, అక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈస్ట్ వెస్ట్ లో జనసేనకి ఎక్కువగా సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అక్కడ కూడా కాస్త ఈ మధ్య ఉద్దానం సమస్య కావచ్చు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించిన విధానం కావచ్చు, అక్కడ కొంత పవన్ కళ్యాణ్ కి గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఆ 3 ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీకి కొంత ఎక్కువ ఈ సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే దీనికి ప్రత్యక్షంగా అంటే రేపు జనవరి నెలలో జనవరి ఫస్ట్ వీక్ అంటే సంక్రాంతికి టీడీపీ అదేవిధంగా జనసేన 2 పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి సీట్లు ఒక వేదిక మీదనే సీట్లు అందరికి కూడా సీట్లు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. అందులో మరి జనసేనకి ఎన్ని కేటాయిస్తారు, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారు అనేది అప్పుడు ఒక స్పష్టత వచ్చేది. ఇవన్నీ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి 28 సీట్లు, 4 ఎంపీ సీట్లు ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలుగానే చెప్పొచ్చు తప్ప ఇంకా అంటే మరి ప్రస్తుతం అయితే మరి అంటే ఒకవేళ 28 సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మరి నిన్న జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కొంతమంది జనసేన ముఖ్య నేతలతో ఈ విషయంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అంటే మనోహర్ అదేవిధంగా ఆయనకు అత్యంతగా పార్టీలు ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో చర్చించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ అంశాలు ప్రకటించిన తర్వాతే అంటే మీరు చెప్పినట్టు నిజంగానే ఒకవేళ